మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా కొరడా ఝడిపించింది. కొండాపూర్ ఆర్డీఏ ఆఫీస్ సమీపంలో అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. హఫీజ్పేటలోని సర్వే నంబర్ 79లో 39 ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతోంది. వసంత హౌస్ పేరుతో నూతన ఆఫీస్ నిర్మాణం భారీ షెడ్ల ఏర్పాటు చేయగా పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య నిర్మాణాలు కూల్చివేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనస్థలిపురంలో ఇంజాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. ప్రధాన రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 213, 214, 215 అండ్ 16లలో రోడ్డుకు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టారు. రహదారిని కబ్జా చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. కాలనీవాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ముత్యాలమ్మ అనే మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారుల చర్యలపై హర్షం వ్యక్తం చేసిన తలని వాసులు ధన్యవాదాలు తెలిపారు. సాగర్ హైవే కింద ఉన్నటువంటి రోడ్డు కింద ఉన్నటువంటి 7 కాలనీలు ఉన్నాయి. సుందరయ్య కాలనీ, లక్ష్మణ కాలనీ, యాపిల్ వెన్యూ, అదేవిధంగా శ్రీరంగపురం కాలనీ, చాయనాథ్ కాలనీ, ఈ కాలనీలు ఉన్నాయి. అయితే వీటికి రోడ్డు ఫస్ట్ నుంచి కూడా కనీసం 30 సంవత్సరాల క్రితం నడుస్తున్న రోడ్డు ఇది. అయితే దీనికి ప్రధాన రహదారి రోడ్డు. అయితే దీనికి ఈ రోడ్డు గతంలో ఫస్ట్ నుంచి ఇదే రోడ్డు నడుస్తున్నాం అందరం కూడా. అయితే గత సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డును ఇక్కడ గోవిందాస్ అని ఆయన అడ్డగించి చుట్టూ పారివాడ కట్టేసి దీన్ని బంధించడం జరిగింది. అయితే దీని వల్ల కింద ఉన్న కనీసం 10,000 మంది కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే దీని విషయంలో అందరం కూడా పోరాటం చేసిన అన్ని పార్టీలకు అతీతంగా, కానీ ఏం కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ కలుస్తాం. ఇప్పుడు ఇక్కడ మా కాలనీ శ్రీరంగం కాలనీ ముత్యమ్మ గారు, ఆమె పోరాటం చాలా ఫలితమైంది. ఆమె ప్రతి విషయంలో కూడా ఆమె ముందొచ్చి మహిళ అనుకోకుండా ప్రధానంగా ఆమె ప్రతి విషయంలో కూడా ఈ కాలనీలో కూడా దూరమైంది. ఒంటరిగా అయినప్పుడు కూడా అందరం కలుపుకొని అమ్మ ఈ రోడ్డు మనం సాధించుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చినాం. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, ఇక్కడ సిపిఎం పార్టీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలు, బీజేపీ ఉంది. కానీ అది కాకుండా 100 కాలనీ అతీతంగా మేము దీన్ని ఈ రోజు హైదరాబాద్ కలిసినందుకు హైదరాబాద్ రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ రోడ్డును సాధించి మాకు పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నేను రంగనాథ్ సార్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పార్క్ కూడా పెట్టించిండు, ఈ రోజు రోడ్డు కూడా తీపిచ్చిండు. మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ కూడా చాలా దీనిపైన రోడ్డు మీద గానీ ప్రతిసారి నాకు ఫోన్లు వస్తున్నాయి. హైడ్రా సార్ వాళ్ళు అందరు నాకు ఫోన్లు చేస్తారు. ఇక్కడికి 10 రోజుల నుంచి ఎప్పుడు వచ్చి తీసేసేది తెలియదమ్మా, మీరు బయటికి చెప్పొద్దని చెప్పిర్రు. వాళ్ళు అనుకున్నట్టు అందరూ సార్ వాళ్ళు మొత్తం హైడ్రా కమిషనర్ గానీ మున్సిపాలిటీ కమిషనర్ సార్ గానీ మాకు రోడ్డు తీపిచ్చిర్రు, సహకరించారు, న్యాయం చేసిర్రు. వాళ్ళకి మాత్రం మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి మాత్రం చేతి మొక్కుతున్నాం. అందరికి రోడ్డును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 2023లో ఎన్నికల సమయంలో ఈ రోడ్డు ఉన్నటువంటి స్థలం నాదే అని చెప్పేసి ఇతరులు కబ్జా చేయడం జరిగింది. దానికి గాను ఈ కాలనీ వాసులు అందరూ కలిసి హైడ్రాకు రిప్రజెంటేషన్ చేస్తే హైడ్రా వారు ఈ రోజు వచ్చి
ప్రజలందరి విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ సార్ గారు వారి సిబ్బందితో వచ్చి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి దాదాపు 10,000 మందికి ఇబ్బందిగా ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా ఉన్న పలకల్ని వారు తీసేయడం వల్ల ప్రజలందరూ కూడా రంగనాథ్ సార్ని, ప్రభుత్వాన్ని, మరి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అధికార పార్టీని వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో మరి అన్ని పార్టీల వారం కలిసి ఈ సమస్యను పరిష్కరించినందుకు వారికి అందరికీ అన్ని పార్టీల తరఫున, అఖిలపక్షం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైట్, మళ్ళీ హైడ్రా కొరడా జడుమనిపించింది. సో అక్రమంగా నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రాపై అక్కడ తుర్కయాంచల్లో ఉంటున్న అలాగే మున్సిపాలిటీ కాలనీ వాసులు మొదటిసారి ఏమో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మన విజువల్స్ చూసుకున్నట్లయితే సో దీని మీద మరింత సమాచారం పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడ కాలనీ వాసులు ఇంత ఆనందాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? అండ్ ఈ ముత్యాలమ్మ చేసిన ఫిర్యాదు మేరకే హైడ్రా ఇట్లాంటి మళ్ళీ కూల్చివేతలు ప్రారంభించింది అంటున్నారు. మరిన్ని అప్డేట్స్. రోడ్డుకు అడ్డంగా నిర్మాణం చేస్తున్న కట్టడాలకు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చేసింది ఒక హైడ్రా ఫిర్యాదు చేయడంతో పూర్తిగా దీనిపైన దర్యాప్తు జరిపి దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కూల్చివేతలతో పాటు దీనికి సంబంధించి ఈ యొక్క కాలనీ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కొండాపూర్ ఆర్టీఐ సమీపంలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. ఆఫీస్పేట సర్వే నంబర్ 79లో గల 39 ఎకరాల వివాదం కొనసాగుతుంది. దీనిపైన కూడా హైడ్రాకు ఫిర్యాదు కార్యాలయంతో పాటు భారీగా వాటన్నిటిని కూడా హైడ్రా ఇప్పుడు పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య కూడా యొక్క ఫెన్సింగ్ తో పాటు భారీ చట్టం. రైట్, థ్యాంక్ యూ పవన్.